అదే మరిగా ఈరోజు 688 కోట్లు ప్రాణదానం ఉంది. ఆ నిధులను కూడా సమీకరించి పెద్ద ఎత్తున తిరుపతిలో ఉండే అన్ని హాస్పిటల్లన్నీ ఒక గొడుగు కింద తీసుకొచ్చి వాళ్ళందరికీ ఆరోగ్య చికిత్సలు అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులే కాకుండా అదనంగా ఒక కార్యక్రమం తీసుకున్నాం. ఇంకో పక్కన శ్రీవారి సేవకులు ఉన్నారు. ఇప్పుడే భవానీ సేవకులను చూశాను ఇక్కడ నేను. ఈ ఊర్లో 70 మంది భవానీ సేవకులు ఉన్నారు. రాష్ట్రం మొత్తం చూస్తే దగ్గర 17 లక్షల మంది శ్రీవారి సేవకులు ఉన్నారు. నేనే ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. నేను సత్యసాయి బాబా ఆశ్రమంలో చూశా. ఆ సత్య సేవకులు ఉండేవాళ్ళు, సాయిబాబా సేవకులు ఉండేవారు. ఆ స్ఫూర్తిని తీసుకొని శ్రీవారి సేవకులుంటే బాగుంటుందని నేనే ఇంట్రడ్యూస్ చేశా. ఈరోజు బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది. నిన్న బ్రహ్మోత్సవాలు చాలా బాగా చేశారంటే ఎవరైతే శ్రీవారి సేవకులు వచ్చి వాలంటరీ వర్క్ చేసి బ్రహ్మాండంగా జయప్రదం చేశారు, వారందరినీ అభినందిస్తున్నా. ఇప్పుడు ఒక పిలుపు కూడా ఇచ్చాను. మొన్న డాక్టర్స్ ఉంటారు, విదేశాల్లో ఉంటారు, మీరందరూ రండి. ఒక వారం తిరుపతిలో పేదవాళ్ళకు వైద్యం చేయండి, తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళండి. ముందు మానవ సేవ, తర్వాత మాధవ సేవ, ఈ రెండు చేస్తే భగవంతుడు కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని చెప్పి ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఇంకో పక్క ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, మనకు ఆరోగ్యం బాగుండాలంటే స్ట్రెస్ లేని జీవితం కావాలి. నేను మందులు ఇవ్వడానికి, ట్రీట్మెంట్ ఇవ్వడానికి హాస్పిటల్స్ పెట్టాం. అదే సమయంలో దేవాలయాలు కానీ ప్రార్థనాలయాలు కానీ చాలా ముఖ్యం. అందుకే మొన్నే టీటీడీకి చెప్పాం, ఎప్పుడో ప్రారంభించాం ఒక ట్రస్ట్. ఈరోజు దాని ద్వారా 5,000 దేవాలయాలు రాష్ట్రం దేశం మొత్తం కడుతున్నాం. ఇవి చిన్న దేవాలయాలన్నీ గ్రామాల్లో, పెద్ద దేవాలయాలు ఒక 50 కట్టాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఇది కూడా ఈ దేవాలయాలుంటే దేవుణ్ణి నమ్మేవారు అక్కడికి పోయి పూజలు చేసి వస్తే మీకు ఆరోగ్యం బాగుంటుంది, స్ట్రెస్ తగ్గుతుంది. అందుకే ఈరోజు స్త్రీశక్తి కింద మీకు ఉచిత ప్రయాణ సౌకర్యం పెట్టాం. మీరు ఎక్కడికి పోవాలన్నా, కడాన శ్రీశైలం పోవాలన్నా నేరుగా పోయి మల్లికార్జున స్వామిని చూసుకొని తిరిగి రావచ్చు అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒక దివ్యక్షేత్రం, శక్తిపీఠం మల్లికార్జున స్వామి. 2 శక్తిపీఠాలు ఉన్నాయి, దేశంలో ఎక్కడా లేవు. ఒక్కొక్కరికి ఒక విశ్వాసం ఉంటుంది. వాళ్ళ విశ్వాసాలని గౌరవిస్తున్నాను. హిందువుల కోసం దేవాలయాలు, ముస్లింలంతా మసీదులు, క్రిస్టియన్స్ ఉంటే ఏవైతే చర్చిలు కట్టుకోవడానికి కూడా సహాయం చేశాం. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాయి. నేను ఒకటే ఈ విజయనగరంలో చెప్తున్నాను, ఈ జిల్లా అభివృద్ధి కావాలి, తప్పకుండా మీకు అండగా ఉంటాను. ఒకప్పుడు విశాఖపట్నం అభివృద్ధి అయింది, ఇప్పుడు విశాఖపట్నం నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. నేను భోగాపురంలో ఎయిర్పోర్ట్ పెట్టిన ముఖ్యమైన ఉద్దేశం విజయనగరం, శ్రీకాకుళం అభివృద్ధి కావాలనే ఉద్దేశంతో ఈ డైరెక్షన్లో పెట్టాను. ఒకప్పుడు హైదరాబాద్లో, శంషాబాద్లో పెట్టాను. దానికి కారణం అటు పెడితే మెదక్కి వెళ్తుంది, ఇంకో పెడితే నిజామాబాద్కి వెళ్తుంది. అట్లా కాదు, మహబూబ్నగర్ జిల్లా, నల్గొండ జిల్లా అభివృద్ధి కావాలని ఆ రోజు శంషాబాద్లో పెట్టాను. ఈసారి నేను తీసుకుపోయి ఈస్ట్ గోదావరి పాయకరావుపేట సైడ్ పెట్టుండదు, కానీ ఆ సైడ్ కంటే ఈ సైడ్ వస్తే ఉత్తరాంధ్రకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో భోగాపురంలో పెట్టామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ ఎయిర్పోర్ట్ కూడా నాశనం చేశారు. ఎప్పుడో ప్రారంభం కావాల్సిన ఎయిర్పోర్ట్ డిలే అయిపోయింది. నేను వస్తానే మళ్ళీ ట్రాక్లో పెట్టాను. ఈ ఉత్తరాంధ్రకు సంబంధించిన వ్యక్తి రామ్మోహన్ నాయుడు ఈరోజు కేంద్రంలో మంత్రిగా ఉన్నాడు. ఆయన కూడా మంత్రిగా